ఏప్రిల్ 27న ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సభతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల గుండెలు జారాలన్నారు. చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని, గులాబీ జెండా ఎగరడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బడేభాయ్ మోడీ నాయకత్వంలో దేశం, చోటేభాయ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వెనక్కిపోతుందని కేటీఆర్ అన్నారు. మాటకొస్తే గట్టిగా మాట్లాడాల్సి వస్తే మనం వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ, భారత ప్రభుత్వానికి మనకు వచ్చేది తక్కువ. మనం ఇచ్చేది రూపాయి, ఆడికెళ్ళి వాపసు వచ్చేది 45 పైసలు, అంతకంటే ఎక్కువ మనకు రాదు. మనం ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఈ దేశానికి పైసలు ఇచ్చి పోషించి వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవాళ దేశాభివృద్ధిలో నిజంగా జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం అనే మాట నేను గుర్తు చేస్తూ మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. ఈ మత పిచ్చి అనేది సాటి సోదరుని సోదరుడుగా చూడకుండా, సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఆయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఎంతసేపు ఆ ముద్రలేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన తప్ప, లేకపోతే ఏం కథలు ఇవన్నీ. ఒక ఆయన మాట్లాడుతాడు బీజేపీ ఆయన, హిందూ ఖత్రేమే అంటాడు. ఏది హిందువులట ప్రమాదంలో ఉన్నారట, హిందూ ఖత్రేమే హే అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. 2014 దాకా హిందూ ఖత్రేమే నయ్యే, 2014 తర్వాత హిందూ ఖత్రేమే హే అంటే అదేం లెక్క? ఇన్ని రోజులట హిందువులు ప్రమాదంలో లేరట, ఇప్పుడు మాత్రమే అయినట్టు. మరి మోడీ గారు వైఫల్యం చెందినట్టేనా, ఫెయిల్ అయినట్టేనా మరి మోడీ? 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% ఉండే దేశంలో, 80% హిందువులు ఉండే దేశంలో హిందూ ఖత్రేమే హే అనే స్లోగన్కి అర్థం ఉందా అసలు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు కొత్తగా? ఎందుకంటే వాళ్ళ సలిమంటల్లో వాళ్ళు సలిగాచుకున్నందుకు దేశాన్ని విడగొట్టి ఇచ్చగొట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయం కోసం తప్ప చేసిన ఒక్క మంచి పని మీద ఓటు అడగండి భారతీయ జనతా పార్టీ నాయకుని. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా: హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఈ పని చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి ఉందా? హిందూ అనాలి, ముస్లిం అనాలి, పాకిస్తాన్ అనాలి, జై శ్రీరామ్ అనాలి, ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ కనబడదు. ఇది తప్ప 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసింది ఏంది ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇద్దరు కూడా శత్రువులే, 2 జాతీయ పార్టీలు, 2 ఢిల్లీ పార్టీలు శత్రువులే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఎందుకంటారా? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఏం చెప్పిండు? తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్. ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగ్లు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడాడు. మరి ఇప్పుడు వార్షికోత్సవం కూడా అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. ఏది ఇప్పుడు సంవత్సరం మాట్లాడు ఏమన్నా చేసిండా మరి దాని మీద? దొంగతనం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్తాడు, కానీ దొంగను పట్టుకుంటాను మాత్రం ముందుకు రాడు, ఏం చేయడు. సంవత్సరం అయిపోయా. రేవంత్ రెడ్డి గారు ఆయన బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంటుంది, అమృత్ అని. ఆ అమృత్ అనే పథకంలా బామ్మర్ది కంపెనీకు అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి అని. ఇస్తే నేను ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, ఇది ఇంత అరాచకం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బామ్మర్ది కంపెనీ కాబట్టి ఆయనతో అప్పనంగా అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు ఆయనతో ఇచ్చేసిండు, ఇంత అన్యాయం చేస్తాడు, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి చెప్పొచ్చిన. చెప్పి కూడా 6 నెలలు ఏమైనా యాక్షన్ ఉందా? ఉండదు. అట్లాగే తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఇంటి మీద ఈడీ దాడి అవుతుంది, దాడి అయి కూడా ఇప్పుడు దగ్గర 6 నెలలు. అటు ఈడీ ఓడు నోరు తెరుస్తలేడు, ఇటు ఈయన నోరు తెరుస్తలేడు. ఏమైంది రాబాయ్, ఏమైనా దొరికిందా అంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇద్దరు చెప్పారు. అంటే ఎంత దగ్గర సంబంధం చూడండి. ఆఖరికి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు. నేషనల్ హెరాల్డ్ అని ఏదో స్కామ్ అయింది 2000 కోట్లు అని చెప్పి 2-3 రోజుల కిందట ఛార్జ్ షీట్ వేసారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ లొలిపెట్టారు. పాపం మహేష్ గౌడ్, అంజన్ యాదవ్, విఎన్ మంత్రావు సాబ్ వీళ్ళందరూ పోయి ఈడీ ఆఫీస్ ముంగట పడ్డారు, ధర్నా చేసారు, లొలిపెట్టారు.
తిట్టిరు, వాళ్ళిద్దరైతే గలీజ్ గలీజ్ తిట్లు కూడా తిట్టిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికి 5-6 రోజులే కుయ్యి లేదు, కాయి లేదు, సడీ లేదు, సప్పుడు లేదు. ఏది రాహుల్ గాంధీని సోనియా గాంధీ మీద కేసు పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రం గప్చుప్ అంటుండు తప్ప మాట్లాడతలేడు. ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి మరి మనం దీన్ని? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఇది ఒక సంకేతమా? రెండు పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం చూసుకుందామనే ఒక దానికి ఒక ఆలోచన ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు ఇంతకు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా?